హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇంకోసం చేద్దాము. విచ్ డే మీద ఏ డే అనేది వస్తుంది. 9th May 2004 అండి. ఇది నా రైటింగ్ కొంచెం బాగోదు, హ్యాండ్ రైటింగ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే ఇప్పుడు వాట్ డే అనేసి అన్నాడు. మీకు ఏంటి చెప్పాను, సెంచురీ ఇయర్స్గా రాసుకోండి అనేసి అన్నాను ఫస్ట్. సెకండ్ థింగ్ ఏమని అన్నాను, ఇయర్స్గా రాసుకోండి అన్నాను. థర్డ్ థింగ్ ఏమన్నాను, మంత్గా రాసుకోండి అన్నాను. ఫోర్త్ థింగ్ ఏమన్నాను, డేస్గా రాసుకోండి అన్నాను. ఇప్పుడు 2004ని సెంచురీ ఇయర్గా మార్చాలనేసి అంటే ఎలా మారుస్తారు? 2000 ప్లస్ 2000 అని రాసుకుంటే చాలు కదా. అంటే ఇది 0 ఆడ్ డేస్. ఇంకా దీన్ని మనం లెక్క చేయవలసి వద్దు, ఇంక వదిలేయండి. ఇప్పుడు ఇయర్లోని ఇంకా 2004 అన్నాను కాబట్టి నేను ఏం చెప్పాను, 2003 అని తీసుకోవాలి అని చెప్పాను కదా. 2003కి వచ్చేసరికి ఈ ఆడ్ డేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 2003 వచ్చేసరికి ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? లీప్ ఇయర్స్ అనేవి ఉండవు. ఎందుకనేసి అంటే 2003లోని 4th డివైడ్ అయ్యింది అయితే లీప్ ఇయర్ ఉంటుంది, లేకపోతే లీప్ ఇయర్స్ ఉండవు కదా. 3 కదా ఉన్నాయి అంటే 1 ఆడ్ డే ఉంటుంది, ఇంకేమీ ఉండవు ఇందులోని. అంటే 3 కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి అది 1 ఆడ్ డే ఉన్నాయండి. మే అనేసి అంటే ఏం చెప్పాను, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనేసి అంటే 5వ నెల, కానీ 4వ నెల వరకే తీసుకోవాలి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకే తీసుకోవాలి. ఏప్రిల్ వరకే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆడ్ డేస్ లెక్క పెట్టండి. అంటే ఏప్రిల్ వరకు అంటే జాన్కి 31st డేస్ అంటే 3 డేస్ మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంటే ఆడ్ డేస్ అనేవి ఏ మంత్కి ఎలా ఉంటుందని. ఫిబ్రవరి 2003 ఫిబ్రవరి నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని ఉంటాయి? లీప్ ఇయర్కి అయితే 28 ఉంటాయి. 28 నాన్ లీప్ ఇయర్కి అయితే 29 ఉంటాయి డేస్. అంటే 1 ఆడ్ డే ఉంటుంది. కానీ ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఇప్పుడు 28 డేస్ ఉంటాయి కాబట్టి 0 ఆడ్ డేస్, దాన్ని వదిలేస్తారు. మార్చి, జనవరి, ఫిబ్రవరి, మార్చి 31 అనేసి అంటే 3 ఆడ్ డేస్. ఏప్రిల్ వరకే తీసుకోవాలను కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అనేసి అంటే 2 ఆడ్ డేస్. ఎందుకంటే 30 డేస్ కదా ఉంటాయి. అంటే 7/30 అని వేసుకుంటే 7 4 28/2 ఉంటుంది, రిమైండర్లో 2 ఉంటాయి. ఇది 1 అంటే ఇది ఇక్కడ 9 డేస్ యాజ్ ఇట్ ఈస్ కలిపేసుకుంటాం. 1 3 3 6 6 2 8 8 9 18 డేస్ మొత్తం. 18 డేస్ని 7తో డివైడ్ చేస్తే 7 14 4 ఆడ్ డేస్. 4 ఆడ్ డేస్ అంటే ఏంటి? సండే అంటే 0, మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, వెడ్నెస్డే అంటే 3, థర్స్డే అంటే 4. అంటే మనకు విచ్ డే అనేసి అంటే థర్స్డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.